2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జూలై నుంచి డిసెంబర్ వరకు కనుక మనం చూసుకుంటే అశ్విని నక్షత్రం వారికి ఏ విధంగా ఉంది ప్రీవియస్గా కొంత డిస్కషన్ అయితే దీని మీద నేను వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ఇంకా డీటెయిల్డ్గా అసలు జూలై నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉంది అనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. అశ్విని నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి జూలై నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందంటారు? ఎందుకంటే ప్రీవియస్గా మీరు నేను డిస్కస్ చేసినట్టు ఉన్నాయి. అంటే జనవరి నుంచి చేసాం అండ్ మొన్న మధ్య హెల్త్ ఇష్యూస్లో కూడా ఏ విధంగా ఉందని చెప్పేసి చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ వారి క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ కనుక మనం చూస్తే అసలు ఏ విధంగా ఉంటాయి, గోచార రీత్యా వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? తప్పకుండా అండి. అశ్విని నక్షత్రం మొదటి నక్షత్రము తురగముఖ అశ్విని త్రీణి అంటారు. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ విషయం కోసము. మనం ఆకాశంలో ఎవరి యొక్క సొంత నక్షత్రాన్ని వాళ్ళు ఆకాశంలో దర్శనం చేసుకోవచ్చు. అది ఎలా ఉంటుందని చెప్పడానికి ఒక డిస్క్రిప్షనే ఈ తురగముఖ అశ్విని త్రీణి. అంటే అశ్విని నక్షత్రము 3 నక్షత్ర తారలు ఆకారంలో మనకి గుర్రము ముఖం ఎలా ఉంటుందో ఆ ఆకారంలో కనబడుతుంది. మనం దర్శనం చేసుకోవచ్చు టెలిస్కోప్ ద్వారా. అయితే ఇది మేషరాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము. 0 దగ్గర నుంచి 13.20 డిగ్రీల దాకా సంచారం చేసేటువంటి నక్షత్రమే అశ్విని నక్షత్రము. అయితే ఈ 4 పాదాల్లోనూ మేజర్గా మొదటి పాదానికి దోషం ఉంటుంది, తండ్రికి దోషం ఉంటుంది. ఎవరైతే అశ్విని నక్షత్రం మొదటి పాదంలో జన్మిస్తారో వాళ్ళు ఖచ్చితంగా నవవిధ శాంతి అనేటువంటిది ఆచరించాలి. లేకపోతే హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, తండ్రికి అనారోగ్య సమస్యలు రావడం కానీ, తండ్రికి ఆర్థిక నష్టాలు రావడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మేజర్గా అశ్విని నక్షత్రము, ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, అశ్విని నక్షత్రమా కాదా అనేటువంటి సందేహం మీకుంటే చూ, చే, లో, లా అనేటువంటి 4 అక్షరాల మీద కనుక మీ పేరు ప్రారంభమైతే మీది అశ్విని నక్షత్రంగా మీద ఖరారు చేసుకోవచ్చు. మేజర్గా అశ్విని నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే అశ్విని దేవతలు. రాశిరీత్యా కుజుడైతే గ్రహాల రీత్యా కేతు ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారు. కుజ, కేతు, అశ్విని నక్షత్రాల యొక్క కాంబినేషన్ అశ్విని నక్షత్రం వాళ్ళకు ఉంటుంది. అయితే మేజర్గా అశ్విని నక్షత్రం మొదటి పాదాన్ని మనం తీసుకుందాము. అశ్విని నక్షత్రం మొదటి పాదానికి నవాంశ చూస్తే కనుక కుజుడి యొక్క నవాంశ, మేష నవాంశ అనేటువంటిది ఉండడము. దీని మూలాన ఏమిటి అంటే ఎక్కువగా వీళ్ళు అశ్విని నక్షత్రానికి సంబంధించి మొదటి పాదం వాళ్ళు ఎనర్జెటిక్గా వర్క్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హార్డ్ వర్కర్స్ అని చెప్పచ్చు. లేకపోతే కష్టపడి పైకి వస్తారు. కొంచెం కోపం అనేటువంటిది ఎక్కువగా ఉండడము, చంచల స్వభావం ఎక్కువగా ఉండడము, స్టేబుల్గా ఉండేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే బాగా కష్టపడిన తర్వాతనే వీళ్ళకి హార్డ్ వర్క్ చేసిన తర్వాతనే రిజల్ట్స్ అనేటువంటివి కనబడే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఏంటి అంటే చాలామంది ఈ మొదటి పాదం వాళ్ళు హోమ్ మేకర్స్గా ఉండిపోతుంటారు విమెన్. కొంతమంది మాత్రమే ఈ ఇంటి దగ్గర నుంచి బిజినెస్ చేయడం, వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఏదైనా చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో బాగా సెట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ రెండవది ఏంటి అంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ వాటికి సంబంధించిన దాంట్లో వీళ్ళు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు బాగుంటాయి. అంటే వీళ్ళు దాంట్లో రాణించే అవకాశాలు ఉంటాయి. మూడవది అన్నిటికన్నా మిలిటరీ కానీ, డిఫెన్స్ కానీ, లేకపోతే పోలీస్ అకాడమీ కానీ ఇలాగా హార్డ్గా ఉండేటువంటి రఫ్ జాబ్స్ అనేటువంటి విమెన్ ఖచ్చితంగా హ్యాండిల్ చేయగలరు. వీళ్ళు ఏ పనైనా సరే మెన్తో సమానంగా చేసేటువంటి వాళ్ళే మొదటి పాదం వాళ్ళు అవ్వచ్చు. అయితే ఇక రెండో పాదాన్ని తీసుకుంటే మనకి వృషభ నవాంశ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఈ యొక్క రెండో పాదం వాళ్ళు అశ్విని నక్షత్రం రెండో పాదం వాళ్ళు సినిమా రంగంలో రాణించడం కానీ, యాంకర్ ఫీల్డ్లో రాణించడం కానీ, మోడలింగ్ కానీ, లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఫోటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ ఫీల్డ్స్లో కానీ, లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్స్లో కానీ, లేకపోతే క్లాతింగ్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళగా కానీ, ఇంకా చెప్పాలి అంటే ఎనీ క్రియేటివ్ సెక్టార్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, దాంట్లో ఎనీ సెక్టార్లో ఈ రెండో పాదం వాళ్ళు రాణించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ రెండో పాదం వాళ్ళకు ఉన్నటువంటి టెక్నిక్ ఏంటి అంటే వీళ్ళ దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటి అంటే జనాల్ని ఆకర్షించగలరు. వీళ్ళకి ఇది ఉంటుంది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా 10 మందిని ఆకర్షిస్తారు. వీళ్ళ మాటలతో కావచ్చు, హావభావాలతో కావచ్చు, దేంట్లోనైనా సరే. అంటే వీళ్ళ అలంకార ప్రియులు అని చెప్పచ్చు. అలంకార భూషణములు, ఆభరణాలు ధరించాలి, గోల్డ్ అంటే బాగా ఇష్టం ఉండడం, ఇలాంటి ఒక మనస్తత్వం, క్యారెక్టర్ వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు రాణించేటువంటి ఫీల్డ్స్ కూడా దీంట్లోనే ఎక్కువగా ఉంటాయి. అయితే అశ్విని నక్షత్రం రెండో పాదం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది దేనికోసం అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి స్త్రీలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళకి జనరల్గానే ఈ పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ వీళ్ళకి ఎక్కువ వస్తాయి.
మొదటి పాదం వాళ్ళకి బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటువంటివి, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మనం అశ్విని నక్షత్రం 3వ పాదానికి వెళ్తే కనుక 3వ పాదం వాళ్ళు జనరల్గానే వెరీ క్యాలిక్యులేటివ్ అండి. అంటే ఏదైనా సరే జీవితంలో చిన్నప్పటి నుంచి చనిపోయేంత వరకు ఒక ప్లాన్ అనేటువంటిది, ఒక కంప్లీట్ క్యాలిక్యులేటివ్ పర్సన్స్ అని చెప్పచ్చు. వెరీ సాఫ్ట్గా ఉంటారు. ఈవెన్ అధిపతి కుజుడైనా ఈ 3వ పాదం వాళ్ళు మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటారు. మంచి న్యూట్రల్ పర్సన్స్ అని చెప్పచ్చు. కోపం అనేటువంటిది అంత ఎక్కువగా ఉండదు, కానీ షార్ట్ టెంపర్ ఉంటుంది. ఎప్పుడైనా కోపం వస్తే వెంటనే రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం అనేటువంటిది. ఇంకా చెప్పాలి అంటే వీళ్ళు ఒక బిజినెస్ చేస్తే మాత్రం, ఏ బిజినెస్ అయినా ఎనీ కేటగిరీ, అకౌంట్స్ కానీ, బిజినెస్ కానీ, లేకపోతే ఆస్ట్రాలజర్స్గా కానీ, లేకపోతే ఇంకా చెప్పాలి అంటే ఒక స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్గా కానీ, రియల్ ఎస్టేట్లో మంచి డబ్బు సంపాదించేటువంటి వాళ్ళగా, ట్రేడర్స్గా, అందరుగాను వీళ్ళు బాగా సెట్ అవుతారని చెప్పచ్చు 3వ పాదం వాళ్ళు. ఈ బుధుడికి సంబంధించినటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా ఈ 3వ పాదంలో ఖచ్చితంగా ఉంటాయి. సో చాలా ఎక్స్ట్రాడినరీగా వీళ్ళు ముందుకెళ్తారు. అయితే వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే కరెక్ట్గా నర్వస్ ప్రాబ్లమ్స్ కానీ, లేదు అనుకుంటే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ విషయంలో కానీ చాలా కేర్ఫుల్గా 3వ పాదం వాళ్ళు ఉండాలి. సో అయితే 4వ పాదం మనం తీసుకుంటే కనుక అశ్విని నక్షత్రం 4వ పాదము, వీళ్ళు కూడా వెరీ సాఫ్ట్ అండి. అంటే కోపము అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా జనరల్గానే సాఫ్ట్ పర్సన్స్గా ఉంటారు. అని చెప్పాలంటే ఫ్యామిలీ ఎమోషన్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. జనరల్గానే వీళ్ళు లిక్విడ్స్కి సంబంధించినటువంటి బిజినెస్ ఏం చేసినా ఎక్స్ట్రాడినరీగా వీళ్ళకి కలిసి వస్తుంది. అంటే బార్స్ కానీ, వైన్ షాప్స్ కానీ, పాల పదార్థాలకి సంబంధించి కానీ, చాక్లెట్ బిజినెస్లు కానీ, లేకపోతే రెస్టారెంట్స్ కానీ, లేకపోతే ఎనీథింగ్ అండి, వీటికి సంబంధించినవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా, వ్యవసాయము, భూముల ద్వారా సంపాదించడము, అంటే జనరల్గానే వీళ్ళు కూర్చుని సంపాదించే కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది. బికాజ్ వీళ్ళకి జనరల్గానే చంద్రకుజుల కాంబినేషన్ చంద్రమంగళ యోగాన్ని ఇస్తూ ఉంటుంది. అశ్విని నక్షత్రం 4వ పాదంలో మీ ఇంట్లో ఎవరు జన్మించినా, వాళ్ళ పేరు మీద భూములు కొన్నా, ఆస్తులు కొన్నా, ఇళ్ళు కొన్నా, వాహనాలు కొన్నా అవి డబల్ త్రిబుల్ అవుతాయి. అంతటి గొప్ప యోగము అశ్విని నక్షత్రం 4వ పాదం వాళ్ళకి ఉంటుంది. చాలా గొప్ప యోగము. 4 పాదాల వారికి కనుక మనం చూసుకుంటే మ్యారిటల్ లైఫ్ అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందన్న? సో మేజర్గా నాగరాజు గారు అశ్విని నక్షత్రం ఫస్ట్ మొదటి పాదాన్ని తీసుకుంటే కనుక వీళ్ళకు ఉండేటువంటి కోపమే వీళ్ళ మైనస్ అండి. మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే మీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల, ఆర్ లేకపోతే మీకు ఉండేటువంటి షార్ట్ టెంపర్ వల్ల, దేనివల్ల అయినా మ్యారిటల్ లైఫ్లో చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఖచ్చితంగా మీరు ఇది ఫేస్ చేస్తూ ఉంటారు. బికాజ్ కుజుడు అంటే ఏంటి అంటే వీళ్ళు చాలా రఫ్గా, అంటే రఫ్ అని కూడా కాదు, వీళ్ళ తత్వమే అంత వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, చాలా నెక్కచ్చితనం అంటారు చూసారా, ఎక్కడ తప్పు జరిగినా ఊరుకోరు. అలాంటి స్ట్రాంగ్ మెంటాలిటీ అనమాట, ఫైర్ మెంటాలిటీ అనమాట, ఫైర్ మ్యాన్స్లా ఉంటారనమాట. సో దీనివల్ల ఏంటంటే మ్యారిటల్ లైఫ్లోనే కాదు ఏ రిలేషన్లో అయినా ఇబ్బందులు వస్తాయి. అది మీతో ఉండేటువంటి కమ్యూనికేషన్ పార్ట్నర్ అవ్వచ్చు, బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు, దేంట్లోనే చాలా ఇబ్బందులు వస్తాయి. సో కోపాన్ని తగ్గించుకోవడం చాలా అవసరము. సో బాగా దృష్టిలో పెట్టుకోండి. ఇక 2వ పాదం వాళ్ళైతే చాలా బాగుంటుందండి. అశ్విని నక్షత్రం 2వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో చాలా బాగుంటుంది. లవ్ మ్యారేజ్ చేసుకునేటువంటి యోగం వీళ్ళకు ఉంటుంది. కాకపోతే ఏంటంటే మ్యారిటల్ లైఫ్లో అనుమానము అనేటువంటిది పుట్టే అవకాశం ఉంటుంది. దీని మూలానే చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ వస్తుంది తప్ప మ్యారిటల్ లైఫ్ అనేటువంటిది 2వ పాదం వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఇకపోతే 3వ పాదము, 3వ పాదం వాళ్ళకి ఏంటంటే మీకు ఉండేటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, లేకపోతే అంటే ఒక ఓసీడీ లాగా పర్ఫెక్ట్గా ఉండాలి, ఈ ప్లానింగ్లో ఉండాలంటే దానివల్ల కానీ మీ మ్యారిటల్ లైఫ్లో చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి తప్ప మీకు కూడా పెద్దగా భారీగా వచ్చేటువంటి సమస్యలు ఏమీ లేవు. సో 3వ పాదం వాళ్ళు కూడా మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ అనేటువంటివి ఏమీ రావండి. 4వ పాదం వాళ్ళకి ఇంకా చెప్పాలి అంటే అశ్విని నక్షత్రం 4వ పాదం వాళ్ళలో జన్మించిన వాళ్ళకి ఎవరికైనా మ్యారిటల్ లైఫ్లో బాగా కలిసి వస్తుంది. పెళ్ళయిన తర్వాత ఆస్తి డబల్ త్రిబుల్ అవ్వడం, లేకపోతే వీళ్ళ వాహన యోగం పెరగడం, ఆభరణాలు కొనేటువంటి యోగం పెరగడం, అన్నీ కూడా అదృష్టం కలిసి రావడంతో పాటు అన్నీ కూడా అశ్విని నక్షత్రం 4వ పాదం వాళ్ళకి కలిసి వస్తాయి. ఒకవేళ మీ పర్సనల్ చార్ట్లో కనుక సెవెంత్ హౌస్ అనేటువంటిది పాడవడం, 2nd 11th హౌస్ అనేటువంటిది పాడైతే కనుక ఖచ్చితంగా ఎంత బాగున్నా అక్కడ ఇబ్బందులు కనబడతాయి. దాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఎలా సార్ వీళ్ళకి జూలై నుంచి డిసెంబర్ వరకు అసలు ఎలా ఉంటుంది పీరియడ్ అంతా? సో బేసిక్గా నాగరాజు గారు అశ్విని నక్షత్రానికి ఏలినాటి శని అనేటువంటిది స్టార్ట్ అయింది. సో మనము జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉంటుందనేటువంటి దాంట్లో చూస్తే కరెక్ట్గా బాగా చూడండి. జూలై 10వ తారీఖు దగ్గర నుంచి వీళ్ళ లైఫ్లో ఒక తెలియనటువంటి మార్పు,
అంటే ఎలా ఉంటుందంటే పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగము వీళ్ళకి పట్టబోతుంది 4 పాదాల వాళ్ళకి కూడా. ఎందుకు అని అడగచ్చు. శని ఇప్పటి వరకు కూడా ఒక స్థానంలో ఉంటే ఇప్పటి నుంచి జూలై 10వ తారీఖు నుంచి కుడి భుజం మీద సంచారం చేస్తూ ఉన్నారు. శని యొక్క ట్రాన్సిట్ జరగబోతుంది. దీని మూలాన అశ్విని నక్షత్రం 4 పాదాల వాళ్ళకి కూడా లాభము, కీర్తి, జయము, డబ్బు అన్నీ కూడా, సంపదలు అన్నీ కూడా వస్తాయి. మీకు డబ్బు నిలబడట్లేదని, లేకపోతే ప్రయత్నం చేసిన దాంట్లోనూ మీకు విఫలం అవుతుందని, ఏది కూడా కలిసి రావట్లేదని బాధపడద్దు. జూలై 10th తర్వాత నుంచి మీ లైఫ్లో ఎక్స్ట్రాడినరీ చేంజెస్ అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. పర్సనల్ చార్ట్ మాత్రం దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళండి. ముఖ్యమైన నిర్ణయాలు మాత్రం పర్సనల్ చార్ట్ ద్వారానే తీసుకోవాలి. ఒకవేళ ఇంకా తీవ్రమైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అనుకుంటే కనుక తిరుమల వెళ్ళి బాలాజీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం తప్పకుండా చేసుకుని రండి. ప్రతి శనివారము కూడా శని యొక్క స్వామికి, అంటే నవగ్రహాల్లో ఉండేటువంటి పడమర వైపు దిక్కున ఉండేటువంటి శని భగవానుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయించండి. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనేవి కనబడతాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలు కూడా ఎక్స్ట్రాడినరీగా మీకు వాహన యోగం కానీ, భూలాభం కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వాళ్ళకి, క్రీడాకారులకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి, రాజకీయ రంగంలో ముందుకు వెళ్ళనుకునేటువంటి వాళ్ళకి ఈ 3 నెలలు కూడా రాజయోగము అని చెప్పచ్చు. అయితే కరెక్ట్గా నవంబర్, డిసెంబర్ ఈ 2 మాసాల్లో మాత్రం శుక్రబలం తగ్గుతోంది. ఎస్పెషల్లీ అశ్విని నక్షత్రం 2వ పాదం వాళ్ళు ఈ 2 monthsలో చాలా జాగ్రత్తగా ఉండండి. పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ రావచ్చు, ఆర్ విమెన్కి పర్సనల్ హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి రావచ్చు, లేదా వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు అనేటువంటివి పుట్టచ్చు. సో ఈ 2 మాసాల్లోనూ మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన కానీ, కనకధారా స్తోత్రాన్ని కానీ ప్రతి నిత్యము చదవండి. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అయితే ఈ జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా ముఖ్యమైనటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త పడాల్సింది తల దగ్గర నుంచి ఊపిరితిత్తుల వరకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలండి. మేజర్గా ఈ పార్ట్లోనే అశ్విని నక్షత్రానికి ఆరోగ్య సమస్యలు పొంచి ఉన్నాయని చెప్పచ్చు. అది హెయిర్ ఫాల్ అవ్వచ్చు, ముఖానికి సంబంధించి స్కిన్ పాడవడం కావచ్చు, ఇయర్ విషయంలో అవ్వచ్చు, కళ్ళ విషయంలో అవ్వచ్చు, థ్రోట్ విషయంలో అవ్వచ్చు, ఊపిరితిత్తుల విషయంలో ఆస్తమా కానీ ఏదైనా ఒకటి బయటపడడం కావచ్చు. ఈ అన్ని విషయాల్లోనూ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. బాగా ఇబ్బందులు పెరిగిపోయనుకునేటువంటి వాళ్ళు ప్రతి బుధవారము పెసలు కేజింపావు దానంగా ఇవ్వండి. ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ, హెయిర్ ఫాల్కి సంబంధించిన కానీ ఏదున్నా సరే ఆ ప్రభావాలన్నీ కూడా బుధుడు యొక్క అనుగ్రహం వల్ల చక్కబడతాయి. అయితే చాలామంది మీ దగ్గర అంటే ఇప్పుడు గోచార రీత్యా చూస్తూ ఉన్నాము, పర్సనల్ చార్ట్ ఏముంది, కమింగ్ 6 months అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బిజినెస్ అయినా సరే, మ్యారిటల్ ఇష్యూ అయినా సరే, లేదంటే రిలేషన్షిప్లో పిల్లల విషయంలో అయినా సరే, ఏదున్నా సరే, అంటే ఫ్యామిలీ విషయంలో అయినా సరే ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఆరోగ్యరీత్యా అయినా సరే, కెరీర్ పరంగా అయినా సరే. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించింది. ఎవరైనా సరే మీ ప్రొఫెషన్లో ఇబ్బంది పడుతున్నా, మీ హెల్త్ పరంగా కానీ, చాలామందికి వివాహం కాక అశ్విని నక్షత్రం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామందికి మేజర్గా సెటిల్మెంట్ విషయంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎవ్వరు ఏ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ పర్సనల్ చార్ట్లో దానికి ఒక కారణము అనేటువంటిది ఉంటుంది. ఐదర్ అది కాలసర్పదోషంగా గుర్తించడమా, లేకపోతే కుజదోషంగా గుర్తించడమా, ఏది ఉందా అనేటువంటిది పర్సనల్ చార్ట్లో అర్థమవుతుంది. మీ పర్సనల్ చార్ట్ ద్వారానే మీ జీవితం అనేటువంటిది మనం జాగ్రత్తలు చెప్పచ్చు, లేకపోతే డైరెక్షన్స్ ఇవ్వచ్చు. ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ మీ కోరిక ఏదైనా, సమస్య ఏదైనప్పటికీ కూడా అది మీ చార్ట్లో ఉంటే, ఒకవేళ లేకపోతే ఏదైనా దోషాన్ని పట్టి ఉంటే దానికి తగినటువంటి శాంతి పరిహారములు చేయించి ఒక మూల మంత్రాన్ని ఉపదేశంగా ఇచ్చి భగవత్ అనుగ్రహంతో మీరు అనుకునేటువంటివన్నీ సిద్ధించేలా చేస్తాను. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ మీకు ఉండేటువంటి ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఎవరి పర్సనల్ చాట్ వాళ్ళకి దాని తగ్గట్టే ఉంటుంది. ఇప్పుడు మ్యారిటల్ ఇష్యూస్లో కానివ్వండి, లేదంటే ఫ్యామిలీ రిలేషన్షిప్లో, దాంతోపాటు బిజినెస్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి ఏ కెరీర్ చూస్ చేసుకోవాలో తెలియదు. కొంతమందికి ఏమో హెల్త్ ఇష్యూస్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. కొంతమందికి నరదృష్టి ఉంటుంది. వీటికన్నిటికీ మీకు గనక త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ
ఏదైనా రెమెడీ కావాలి అనుకుంటుంటాడు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి ఉమా గారికి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.